నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు షాక్ 10th స్పాట్ వాల్యుయేషన్ కు హాజరు కాని 163 మంది టీచర్లకు షోకాజ్ నోటీసు తెలంగాణ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా ఇనిమెట్ల ఘటనలో కోడెలపై కేసు నమోదు కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద కేసు నమోదు రాఫెల్ కుంభకోణంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారన్న చంద్రబాబు 50% వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాల్సిన విషయమై సుప్రీంకు వెళ్తామన్న బాబు ఇక డీటెయిల్స్ లోకి వస్తే రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యాశాఖ షాక్ ఇచ్చింది 10th స్పాట్ వాల్యుయేషన్ కు హాజరు కాని 163 మంది టీచర్లకు నిన్న షోకాజ్ నోటీసులు జారీ చేసింది 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది నోటీసులు అందుకున్న 50 మంది టీచర్లు ఇవాళ స్పాట్ కు హాజరయ్యారు తమకు ఆరోగ్యం బాగాలేదని అందుకే హాజరు కాలేదని మెడికల్ సర్టిఫికేట్లు పట్టుకుని ఉపాధ్యాయులు తిరుగుతున్నారు ఇక తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చే వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని కోరుతూ హైకోర్టులో బీసీ సంఘ నాయకులు వేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దన్న ఉత్తర్వులు ఇవ్వలేమని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది రిజర్వేషన్ల అంశంపై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది ఇక ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల బూత్లో ఘటన నేపథ్యంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ 188 143 341 448 506 R/W 149 ఐపీసీ 131 132 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం కాగా ఆ బూత్లో గంటన్నర పాటు కూర్చున్న కోడెల ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు ఇక ప్రధాని మోదీ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు మోదీపై దుమ్మెత్తిపోశారు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాఫెల్ కుంభకోణంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారు దేనికైనా తెగిస్తారని విమర్శించారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాలని అందుకోసం చాలా రోజులుగా పోరాడుతున్నానని అన్నారు 50% వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాల్సిందేనని ఈ విషయమై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు చాలా దేశాల్లో బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత యడ్యూరప్పకు ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ షాక్ ఇచ్చింది షిమోగా హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ను ఆయన ఎక్కుతూ ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ హుటాహుట్న అక్కడకు చేరుకుంది ఆయన వెంట తీసుకువెళ్తున్న బ్యాగులను తనిఖీ చేసింది అయితే బ్యాగుల్లో ఏమీ బయటపడలేదు తనిఖీల అనంతరం యడ్యూరప్ప హెలికాప్టర్లు వెళ్లిపోయారు ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి కుమారస్వామి వాహనాన్ని సైతం ఆపి తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే కర్ణాటకలో ఈ నెల 18న 2వ విడత 23న 3వ విడత పోలింగ్ జరగనుంది ఇక ఓ వ్యక్తి ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో మనస్తాపం చెందిన యువతి విషం తాగి మృతి చెందింది హైదరాబాద్ శివారు కేపీహెచ్బీ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ 9లో యువతి జ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది ప్రేమ పేరిట వేధింపులు ఎక్కువ కావడంతో ఆవేదన చెందిన ఆ యువతి శీతల పానీయంలో విషం కలుపుకొని తాగింది ఈ విషయం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ ఘటనపై యువతి తండ్రి స్పందిస్తూ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు ఈ మేరకు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
ఇక తెలంగాణలోని జగిత్యాలలో ఈవీఎంల తరలింపు వ్యవహారం కలకలం రేపింది. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎన్నికల సిబ్బంది ఆటోల్లో ఈవీఎంలను తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జగిత్యాల కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఇవి గ్రామాల్లో అవగాహన కోసం వాడిన పాత ఈవీఎంలు అని చెప్పారు. పాత స్ట్రాంగ్ రూమ్లకు వీటిని తరలించామని తెలిపారు. మరోవైపు ఈ పాత ఈవీఎంలు అయినప్పుడు అర్ధరాత్రి పూట వాటిని తరలించాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పగటిపూట తరలించవచ్చు కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున కవిత ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్ గ్రామంలో ఏపీజీబీ మేనేజర్ సిద్దప్పపై మహిళలు దాడి చేశారు. సీఎం చంద్రబాబు మహిళలకు పసుపు కుంకుమ డబ్బులు ఇవ్వలేదని, మహిళలు తమ భర్తలు చేసిన అప్పులు కట్టాల్సిందేనని మేనేజర్ అనగా సహనాన్ని కోల్పోయిన మహిళలు మేనేజర్పై దాడికి దిగడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో పోపీపేటల్ అను సంస్థ ఆధ్వర్యంలో ప్రీమియం ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో 200 డిజైన్ల పలు దేశంలో వివిధ చోట్ల నుంచి దుస్తులు, ఆభరణాలు ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. All the best to everyone. Madam. You take this Dark color, dark. Yeah, but this is nice. Ma'am, dark color. Even I should give one for Manju. Look at here. రోజు 500 రూపాయలు సంపాదిస్తా అంటూ ఇంటి నుంచి బయలుదేరిన వారికి 5 రూపాయలు కూడా అమ్మలేక ఎండ తీవ్రతకు అలసిపోతున్నారు. అటువంటి పరిస్థితి ఓ యువకుడు అనుభవిస్తూ V3 న్యూస్కు కంటపడ్డాడు. కుటుంబానికి ఏమని చెప్తాడో, తినడానికి ఇంట్లో ఏమైనా ఉన్నాయో లేవో ఇలా ఎంతోమంది చిరు వ్యాపారులు రోడ్డుపైన విసికి అలసి బాధతో ఇంటిదారి పడుతున్నారు. చిరు వ్యాపారులపై V3 న్యూస్ స్పెషల్ ఫోకస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక హైదరాబాద్ సెక్రటరియట్ లో ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై మనందరికీ నమ్మకం ఉండాలని అన్నారు. పోలింగ్ జరిగిన రోజే పోలింగ్ పర్సంటేజ్ అంతా కరెక్ట్ గా తెలియదని అన్నారు. 17A, 17C కాపీ ప్రతి పోలింగ్ ఏజెంట్ కు ఇస్తామని అన్నారు. పోలింగ్ అయిపోయాక పోలింగ్ ఏజెంట్ల సంతకం రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకోవడం జరుగుతుంది. పోలింగ్ అనంతరం ఈవీఎంలు 17A, 17C కాపీలను సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచామని అన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాపై కేసులు బుక్ చేశామని రజత్ కుమార్ అన్నారు. జగిత్యాలలో ఆటోలో తీసుకువెళ్తున్న ఈవీఎం ట్రైనింగ్ పర్పస్ కోసం వాడిందని ఆయన వివరణ ఇచ్చారు. షార్ట్ నోటీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ కాల్ ఫర్ చేసాము. అయితే బేసిక్లీ డెమోక్రసీలో మన ప్రాసెస్ మీద అందరికీ నమ్మకం ఉండాలి. అండ్ ఆల్ ద వర్క్స్ విచ్ వీఆర్ డూయింగ్ ఐ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీడియా సో దట్ దే అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ నేను చూస్తున్నాను సమ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ రేస్. సడన్గా ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా పెరిగింది, ఈవీఎం ఇక్కడ ఎట్లా తీసుకెళ్తున్నారు, ఒక పార్టీ ఇన్ పవర్ హౌస్లో ఈవీఎం దొరికింది. సో దాని గురించి అంటే అన్ని ఎంక్వైరీస్ అండ్ వాట్ ఈస్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కాల్ ఫర్ చేశాము.
ఆన్ 11th మీకు గుర్తుంటుంది, నేను 7:30కి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, మన ఓటింగ్ పర్సెంటేజ్ తెలంగాణ రాష్ట్రంలో 60.57 ఉంది. అట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ మళ్ళీ 2-3 times నేను క్లారిఫై చేశాను దట్ దిస్ ఈస్ ది రిపోర్టెడ్ ఫిగర్ యాజ్ ఆఫ్ 5 PM. యూ కెన్ గో బ్యాక్ అండ్ లుక్ అట్ వాట్ ఐ వాజ్ సెయింగ్. తర్వాత చాలామందితో ఇండివిజువల్గా కూడా ఇంటరాక్ట్ అయ్యాము. ఇట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ ఫిగర్. ఐ హ్యావ్ సెడ్ ఇన్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫైనల్ ఫిగర్ మనకు రేపు వస్తుంది. ఎట్లా జరుగుతుంది? వై దీస్ మైనర్ వేరియేషన్స్ ఆర్ దేర్? ఇన్ సమ్ ప్లేసెస్ సమ్ వేరియేషన్ మే బీ మోర్, ఇన్ సమ్ ప్లేసెస్ సమ్ వేరియేషన్ మే బీ లెస్. ఎందుకు జరుగుతున్నది ఆ ప్రొసీజర్ కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నిన్న నిజామాబాద్ బీజేపీ క్యాండిడేట్ వచ్చి నాతో మాట్లాడారు. అప్పుడు నేను ఈ ప్రొసీజర్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. హీ సెడ్ దట్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ప్రెస్ సార్, చాలామందికి తెలియదు, ఐ డిడ్ నాట్ నో టిల్ యూ టోల్డ్ మీ. సో బేసిక్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ 5 o'clock రిపోర్ట్ మేము 5 o'clockకి ఈసీఐకి రిపోర్ట్ చేయాలి. 5:15, 5:30 తర్వాత అక్కడ నుండి కాల్ చేస్తారు, వాట్ ఈస్ యువర్ ఎస్టిమేటెడ్ పోలింగ్ పర్సెంటేజ్. 6 o'clockకి మీకు తెలుసు, వాళ్ళు దే విల్ పుట్ అప్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. Our sector magistrates start collecting the figures from 4 o'clock because ఈ ప్రాసెస్ అయితే జనరల్గా 10 పోలింగ్ స్టేషన్స్ నుండి కలెక్ట్ చేసి యాడ్ చేసి ఆర్ఓకి రిపోర్ట్ చేస్తారు. ఆర్ఓ గారు ఇంటర్న్ సిఇఓ ఆఫీస్కి చెక్ చేసి రిపోర్ట్ చేస్తారు. సో ఫిగర్స్ అట్ 5 o'clock ఒక జనరల్ ఎస్టిమేట్ లాగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఈసారి టోటల్ పర్సెంటేజ్ చూస్తే 60.57% అప్పుడు ఎస్టిమేట్ వచ్చింది. ఫైనల్ ఫిగర్స్ సైన్డ్ కాపీస్ ఆఫ్ ది ఆర్ఓస్తో పాటు మేము 62.69% చెప్తున్నాను. ఇంతవరకు ఎట్టి పరిస్థితిలో ఉంటుంది బికాజ్ అట్ మెనీ ప్లేసెస్ మీకు తెలుసు పోలింగ్ విల్ గో ఆన్ బియాండ్ 5 o'clock. నిజామాబాద్ ఒఫిషియల్గా 6 వరకు నడిచింది. సో నిజామాబాద్లో కొంచెం ఇంక్రీజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. 5 o'clock ఎస్టిమేషన్ ఎందుకు ఇస్తున్నాం? బికాస్ కంట్రీ వైడ్ ఫిగర్స్ అప్పుడు 5 o'clockకి తీసుకుని ఈసీఐ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఒక సిస్టమ్ ఉంది. హియర్ ఐ హ్యావ్ సీన్ సమ్ ఆర్టికల్స్ అండ్ సమ్ స్పెక్యులేషన్ అబౌట్ సిటీ హైదరాబాద్ అండ్ సికంద్రాబాద్ పర్సెంటేజెస్. Again, here also collection of figures has been started at around 4:30 by various sector magistrates. Our time lo unna estimates prakaram at many places in the city manaku 6 o'clock varaku voting jarigindi. But more importantly, ee figures etla collect chestunamu, etla consolidate chestunamu, counting roju em procedure untundi, ivi anni andarki తెలియచేయడానికి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాము. There are 2 basic registers. Form 17A. ఇక్కడ ఓట్ చేశారా మీరు అందరూ? కొంతమంది ఓట్ చేశారు కదా, సంతకం పెట్టారు. సంతకం some of you may also have put your thumb impression or somebody, most of you must have signed, I hope. So ఆ రిజిస్టర్కి, ఆ యాక్చువల్ రిజిస్టర్కి మేము 17A అంటాం. దట్ ఈస్ విత్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ ది ఓటర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ వారి పేర్లు ఉంటాయి and then your signature will be there. దాని మీద ఇంకొక రిపోర్ట్ ఉంటుంది 17C. ఇది ఒక 2-page రిపోర్ట్ ఉంది, అన్ని డీటెయిల్స్, నేమ్ ఆఫ్ कैंडिडेट, नंबर ऑफ वोट displayed कैंडिडेट, काउंटिंग के टाइम का आ गया है 17C में. दिस विल बी kept along with the time of counting. నంబర్ ఆఫ్ ఎలెక్టర్స్ అసైన్డ్ ఇన్ ద పోలింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అంటే పిఓ గారు ఫైనల్గా 17A అబ్స్ట్రాక్ట్ ఇక్కడ పెడతారు, ఎంతమంది ఓట్ చేశారు అని. అలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పోలింగ్ క్లోజ్ చేసే ముందు 17Cకి కాపీ ప్రతి పోలింగ్ ఏజెంట్కి ఇస్తున్నాము. ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పొలిటీషియన్ ఆర్ క్యాండిడేట్ హూ సేస్ కి వాట్ హ్యాస్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, దే షుడ్ ఫస్ట్ టాక్ టు దేర్ పోలింగ్ ఏజెంట్స్. అందరికీ కాపీ ఇస్తున్నాము 17C. They can see that. Signed copy will be given by the presiding officer to the polling agent. ఆ కాపీ వాళ్ళ చేతిలో ఉంటుంది. At the time of counting, this form 17C and 17A, actual register of signatures, will be stored with EVM VVPATs. They'll be taken out of the strong room and they'll be verified with the observer and the returning officer.
So please do not have any doubt of the figures we are giving. These will be verified. If you feel all the parties are going to just collude and make mess of it, then I do not know, then nothing can be believed in this country. There is an external senior IAS officer observer ga vastunaru, akkada candidate untaru, candidate agent untaru, polling agents chetlo 17C ichchamu, aa tarvata malli dini mida doubt cheste, I don't think that we are playing the right role in reporting facts. Kindly say all this also. Form 17C is given to all polling agents. Why don't they check those figures? కాన్స్టిట్యుయెన్సీలో 17 సీట్స్ అన్నీ టాలీ చేసి తర్వాత ఇంకొకటి పోయినసారి కూడా మీరు కూడా అడిగారు, మళ్ళా నా దగ్గర ఈ డౌట్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీకు చెప్పాలి. ది పోలింగ్ క్లోజెస్ అరౌండ్ 6 o'clock, 7 o'clock. ఆ తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఈ 17C రాస్తారు, పొలిటికల్ ఏజెంట్ దాని మీద సంతకం పెడతారు, ఈవీఎం సీలింగ్ జరుగుతున్నది. Battery power packs are removed so that batteries do not, once they are put in the strong room, akkada leakage, short circuit aviyani jaragakudadu. All this takes 1 hour, 2 hours. Sector magistrates come along the route, POs ki pick up chestaru, andaru chivarki malla distribution center, reception center ki vastaru. By the time the last polling party reached the reception center, I got the report. Nenu track చేస్తున్నాను 17 parliamentary constituencies ఎప్పుడెప్పుడు 18 వస్తున్నాయి. మిస్టర్ సాబేరి సిట్టింగ్ హియర్ విత్ మీ. యాక్చువల్గా ఏ టైంకి ఎప్పుడు వచ్చింది అడిగితే ఆయన రాత్రి ఇక్కడ ఆఫీస్లో ఉన్నారు. 12:02కి ఈయన మెసేజ్ పెట్టారు, లాస్ట్ పార్టీ హ్యాస్ రిపోర్టెడ్. వన్స్ ది పార్టీస్ రిపోర్ట్ అట్ ది రిసెప్షన్ సెంటర్, ఫార్మ్ 17Cs ఆర్ టాలీడ్. ఈ నంబర్ ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 250, 350, మేడ్చల్ మల్కాజ్గిరిలో 400 పైన ఉన్నాయి కదా, 500 ఉన్నాయి. ఈ టోటలింగ్ జరుగుతుంది. ఈ 2-page ప్రొఫార్మాకి రాత్రి 1 గంటలు మా ఏఆర్ఓస్ కూర్చొని టోటల్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ వెరిఫై చేస్తారు, అవసరమైతే 17A కూడా వెరిఫై చేస్తారు. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత వన్స్ దిస్ హోల్ థింగ్ ఇస్ డన్, ఓన్లీ దెన్ ద 17A, 17C EVM is taken to the strong room and sealed. When it is sealed, CCTV recording is made of the entire procedure. A senior IAS officer from another state is present as an observer. All political parties are present over there. Candidates are present over there. It is sealed in front of them. After sealing, custody is handed over to Central Paramilitary Forces. ఈ ప్రాసెస్ చేయడానికి ఇంచుమించు అంటే నేను అనుకుంటున్నాను हम लोग रिपोर्ट ले रहे थे 5:30, 6 तक हुआ. नहीं निज़ामाबाद का एक छोड़ दीजिए, वहाँ थोड़ा सा देर हुआ था, बट मोस्ट अदर प्लेसेस completed around 5:30, 6 o'clock. I was keeping whole night, all of us were awake and so were all the polling officers. So we got report, and Nizamabad, because of the BUs and tallying and all that, akkada time ekko padtundi kabatti we have taken even more time. Next day, as the additional CEO garu report chestunnaru, next day morning jarigindi. After that sealing, these reports are sent to the RO. ROs are instructed to get them verified personally, as well as observer kuda chustaru. ECI guidelines prakaram ఎక్కడైనా 25%. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పిడమర్తి రవి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి రవి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజు తెలంగాణ సీఎం హాజరు కాకపోవడంతో మందకృష్ణ మాదిగా కేసీఆర్ విమర్శలు చేయడం తెలిసిందే. ఈ విమర్శలపై మందకృష్ణపై పిడమర్తి కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ వాదినని చెప్పుకుంటూ దళితులనే వాడుకుంటూ దళితులకు అన్యాయం చేస్తున్నాడంటూ అంబేద్కర్ ఆశయాలను విరుద్ధంగా మందకృష్ణ వ్యవహరిస్తున్నారని పిడమర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో ఆ జాతీయ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిక్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న జరిగినటువంటి 14 తారీఖు జరిగినటువంటి అంబేద్కర్ జయంతిలో పాల్గొనలేదు, దానికి నిరసనగా మహాధర్నాలు చేస్తున్నా అని పిలుపునివ్వడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే వివిధ కారణాల వల్ల ఎవరైనా అంబేద్కర్ జయంతికి రాలేకపోతే అది వాళ్ళకు వదిలేయాలి. కానీ ఆ విషయం మీద ధర్నాలకు పిలిపించడం అంటే కృష్ణమాదిగకి ఏమీ పని లేదని అర్థమైపోయింది. వర్గీకరణ ఉద్యమానికి సంబంధించి
క్రియాశీలకంగా వ్యవహరించాల్సింది పోయి ముఖ్యమంత్రి గారు రాలేదు కాబట్టి ధర్నాలు పిలిపించడం అర్థం ఏంటిది? పోనీ అంబేద్కరిస్టువా? అంబేద్కరిస్టు అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో నువ్వు ఏ పార్టీలకు మద్దతు ఇచ్చినావు? ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చినావు, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి మద్దతు ఇచ్చినావు, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చినావు, అంతే కదా? వివిధ 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 ప్రాంతాల్లో వివిధ పార్టీలకు మద్దతు ఇచ్చినటువంటి మధ్యలేని రాజకీయాలు చెప్పేది మందకృష్ణ మాదిగా. ఎందుకు కేసీఆర్ని ప్రశ్నిస్తున్నావు? నీకేం సంబంధం? నువ్వేమన్నా మొన్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినావా? చేయలేదు. ఎవరికి సపోర్ట్ చేసినావు? రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసినావు. రాహుల్ గాంధీ ఏమన్నా వర్గీకరణకు మద్దతు చెప్పిండా? ఈ 20 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా పార్లమెంటులో అధికార పార్టీగా ఉంది, ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆ పార్టీ ఎప్పుడైనా చర్చకు పెట్టిందా వర్గీకరణని? రాహుల్ గాంధీ ఎక్కడైనా వర్గీకరణ అన్నడా? ఇదే 2004 సంవత్సరంలో ఏఐసిసి మహాసభల సందర్భంగా 3 మాదిగ యువకులు చనిపోతే కాంగ్రెస్ పార్టీ బొంద పెడతా అని చెప్పిన నువ్వు అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎట్లా ఇస్తావు? మరి ఎందుకు మందకృష్ణ మాదిగ ఈ పిలుపు ధర్నాకు పిలిపించిందంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక సామాజిక ఉద్యమకారుడిగా వర్గీకరణ పార్టీలను సపోర్ట్ చేయకపోగా వర్గీకరణ వ్యతిరేకించే పార్టీల వైపు ఉన్నందువల్ల ఎక్కడ ఈ సామాజిక సంస్థలు ప్రశ్నిస్తారని భయపడి కేసీఆర్ అంబేద్కర్ జయంతికి రాలేదని చెప్పేసి ఒక రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు. అయితే మేము అడుగుతా ఉన్నాం, మందకృష్ణ మాదిగ ఏనాడైనా అంబేద్కర్ ఉద్యమాన్ని నడిపిండ తెలంగాణ రాష్ట్రంలో? అంబేద్కర్ మహార్కులమని, జగజీవన్ రావు చమార్కులమని ఇద్దరి మధ్యలో అపోహ సృష్టించింది మందకృష్ణ మాదిగ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థానంలో జగజీవన్ రావు విగ్రహాలు పెట్టాలని జగజీవన్ రావు కుమార్తె మీరా కుమారితోటి ఒప్పందం గురించింది మందకృష్ణ మాదిగ కాదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్లు సమగ్రంగా లేవు, దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో మాలమాదిగలకు వైషమ్యాలు వచ్చినని చెప్పింది నువ్వు కాదా? మందకృష్ణ మాదిగ ఏనాడైనా తన జీవిత కాలంలో ఏనాడైనా ఘనంగా అంబేద్కర్ జయంతి చేసిందా? పోనీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో, ఆంధ్ర ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇచ్చిండు? అంబేద్కర్ వ్యతిరేకులకు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళేమన్నా అంబేద్కరిస్టులా? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ? కృష్ణమాదిగ ఏం చెప్పిండంటే, సర్పంచ్కున్న సోయి కేసీఆర్కి ఏం చెప్పడం జరిగింది. కృష్ణమాదిగ ఇక్కడ సర్పంచ్ కూడా. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్లో ప్రపంచ రెటినోబ్లాస్టోమా అవగాహన వారాన్ని పురస్కరించుకుని పిల్లలలో కంటి కాన్సర్ రెటినోబ్లాస్టోమా త్వరితంగా గుర్తించడం పట్ల అవగాహనను పెంచడానికి నిర్వహిస్తున్నది. Care Group Site Solutions, Vision Annex Lab, Optimal Health Solutions Private Limited. We also thank our silver sponsor. To be world leading is something very special, and everyone involved should be very proud of, and the whole of this community here should be very proud of. We're certainly extremely proud to be associated alongside this important mission. Raising awareness is something that in a privileged position involved in the game of cricket is something that is reasonably easy for us. What we do on a cricket field really pales into insignificance when you see what the doctors can do to these young children to help them have a special life, help them recapture vision, and to be able to see the world as we are lucky enough to see it. And to see. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు షాక్. 10th స్పాట్ వాల్యుయేషన్ కు హాజరు కాని 163 మంది టీచర్లకు షోకాజ్ నోటీసు.
తెలంగాణ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు. కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా. ఇనిమెట్ల ఘటనలో కోడెలపై కేసు నమోదు. కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద కేసు నమోదు. రాఫెల్ కుంభకోణంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారన్న చంద్రబాబు. 50% వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాల్సిన విషయమై సుప్రీంకు వెళ్తామన్న బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.